కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నా పేరు రాగుల రాధాకృష్ణమూర్తి. నేను ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు 24 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాను. ఈ పాఠశాలలో ఇటీవల జరిగినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్లో జూన్ నెలలో ఈ పాఠశాలకు రావటం అయినది. మరి ఈ పాఠశాలలో వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ పాఠశాల ఆట స్థలాన్ని జాగ్రత్తగా బాగు చేసుకుంటూ చిన్నగా పిల్లలకి అవసరమైనటువంటి క్రీడా సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇటీవల మా పాఠశాలకి మన శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి మండల హెచ్జిఎఫ్ గేమ్స్కి ఇచ్చేయటం జరిగింది. ఇక్కడ వసతులన్నీ చూసి మరి ఇంకొంచెం ఇక్కడ గ్రౌండ్లో వాటర్ నిలబడుతుందని చెప్పి సార్ దగ్గరుండి మున్సిపల్ వారికి చెప్పి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి నిలబడకుండా చేయమని చెప్పడం కూడా జరిగింది. వెంటనే మున్సిపల్ సిబ్బంది వారు మరి ఆ డోజర్ వర్క్స్ తోటి కొంతమేర సదును చేయటం జరిగింది. ఈ విధంగా మా విద్యార్థులందరూ కూడా ఆడుకోవటానికి చక్కటి ఏర్పాటు చేశారు మన శాసనసభ్యులు ఆంజనేయులు గారు. అదేవిధంగా నేను ఈ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ప్రతిరోజు వారి యొక్క టైం టేబుల్ ప్రకారము యోగా, హెల్త్ ఎడ్యుకేషను, వివిధ ఆటల్లో వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ఐడెంటిఫై చేసి మార్నింగ్ 6 నుంచి 7:30 వరకు, ఈవినింగ్ 4 నుంచి 5:30 వరకు ఎక్స్ట్రా టైం వాళ్ళకి స్పెండ్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్ని, కొన్ని స్కిల్స్ని మెరుగుపరచడానికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఈ స్పోర్ట్స్లో చక్కగా పార్టిసిపేషన్ చేసి పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఆటలు ఆడటం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులకి మన కూటమి ప్రభుత్వం వాళ్ళు 3% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఏర్పాటు చేశారు. గతంలో 2%గా ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ కోటాని 3% చేశారు. దానివలన అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ స్పోర్ట్స్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ని మన దేశంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలని నిరంతరం తప్పిస్తున్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని మన శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిపిపి గారైనటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారు ఈ యొక్క వినుకొండ నియోజకవర్గాన్ని క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్లోనే ముందు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ అనేకమైనటువంటి సలహాలు, సూచనలతోటి మీటింగ్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా పీడీలందరినీ కూడా సమావేశపరిచి ఏ విధంగా చేస్తే మన వినుకొండ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులు తయారవుతారనే అంశం మీద మా అందరికి కూడా సెమినార్ కండక్ట్ చేయటం జరిగింది. దాంట్లో పీడీలందరం కూడా సూచన, సలహాలు ఇవ్వటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు ఈ క్రీడలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఏ పిల్లవాడైనా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వెళ్ళారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా ఇస్తూ వచ్చారు. మరి వారు చాలా పటిష్టంగా ఈ యొక్క వ్యాయామ విద్యని, క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే మన రాష్ట్ర స్థాయిలో అండర్-19 స్కూల్ గేమ్స్ కబడ్డీ టోర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. ఇదంతా కూడా మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలోనే జరగటం జరిగింది. ఇటీవల కూటమి ప్రభుత్వం వాళ్ళు పాఠశాలకి క్రీడా పరికరాలు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ని కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ఆట వస్తువులు రావటం జరిగింది. క్యారమ్స్, చెస్, వాటికి సంబంధించినటువంటి వాలీబాల్, హ్యాండ్బాల్, నెట్స్, పిల్లలు ఆడుకోవటానికి టెన్నికాయిడ్ రింగ్స్ కానివ్వండి, స్కిప్పింగ్ రోప్స్ కానివ్వండి, మొత్తం షార్ట్ పుట్, డిస్కస్, ఇవన్నీ వస్తువులన్నీ క్రీడా పరికరాలు రీసెంట్ గానే ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకుంటూ మరి పిల్లల్ని ఆటల్లో తర్ఫీదు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడి నుంచి కూడా అనేక మంది పిల్లల్ని రాష్ట్ర, జాతీయ పోటీల్లో రాణించే విధంగా తయారు చేయాలని ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాము. భవిష్యత్తులో ఈ పాఠశాల నుంచి మా యొక్క శాసనసభ్యులు, ప్రభుత్వ సిపిపి జీవి ఆంజనేయులు గారి సహాయ సహకారాలతోటి, అదేవిధంగా మా పాఠశాల హెచ్ఎం సిహెచ్ వీరప్పయ్య గారి పర్యవేక్షణలో, మా యొక్క పాఠశాల సిబ్బంది సహకారంతో, ఇక్కడ ఎస్సీ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్గా పనిచేస్తున్నటువంటి రేణుకమ్మ గారి యొక్క
సహాయ సహకారాలతోటి భవిష్యత్తులో తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని రాష్ట్ర జాతీయ పోటీల్లో రాణించే విధంగా మేము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాము. భవిష్యత్తులో తప్పనిసరిగా వీరిని తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.